పురుషులకు ప్రత్యేక బస్సులు అవసరమైన చోట విద్యార్థులకు సైతం వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన. ఈనాడు హైదరాబాద్ మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదనే పురుషులు దిగిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తుంది. వృద్ధులకు అండ్ పురుషులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతుంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. 20% పెరిగిన ఓఆర్ ఆర్టీసీ బస్సుల్లో సీట్ల పరిస్థితి నిష్కృతిని తెలిపే ఓఆర్ ఆక్యుపెన్సీ రేషియో గతంలో 69% ఉండేది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12.14 లక్షలు ఉండగా ఇప్పుడు 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ఓఆర్ దాదాపు 89% నమోదవుతుంది. ఉన్న బస్సులతోనే అంత రద్దీని తట్టుకోవడము ఆర్టీసీకి సవాలుగా మారుతుంది. అంటే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడైతే మహిళలకు ఉచితంగా ఇస్తున్నారో అనుకున్న విధంగా రాష్ట్ర ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా మహిళలకు ఉచితంగా ఇవ్వాలని ఎప్పుడు వాగ్దానం చేసిర్రో ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు కాంగ్రెస్ నాయకులు. కానీ కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే ఎవరు ఖాళీగా ఉండకుండా బస్సులో మొత్తం ఫుల్ ప్రయాణం చేస్తున్నారు. జెంట్స్కి మొత్తము సీట్లు లేకుండా, తర్వాత ఒక ఓల్డేజ్ వాళ్ళకి సీట్లు అక్కడ లిఖితపూర్వకంగా రాయకుండా వాళ్ళు బస్సులు ఫుల్ కనిపించినచో దిగిపోవడం జరుగుతున్నది. కొందరు మహిళలను ఈ మీడియా ద్వారా అడిగితే ఏమంటున్నారంటే ఇది రాష్ట్రానికి ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్టీసీ కార్పొరేషను ఎప్పుడైతే ఈ ఉచిత ప్రయాణం చేస్తున్నారో రాష్ట్ర బడ్జెట్ విషయంలో చాలా కష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖజానా ఖాళీ చేసింది కాబట్టి రాష్ట్రం ఆడపడుచులు అందరు కలిసి ఏదో వాళ్ళ మేనిఫెస్టోకు ఖచ్చితంగా వాళ్ళది నెరవేరింది కాబట్టి ఇది కొన్ని రోజుల వరకే ఉంచి ఇది ఎత్తివేయాలని కొందరు ఆడపడుచులు చెప్పడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సోదరిమణులు ఇది ఎందుకంటే ఎప్పుడైనా మనగిన అంత బాగుండదు. ఇది ఉచితంగా ఉపయోగించుకోవడము రాష్ట్రానికి కరెక్ట్ కాదు. ఏదో స్టేట్లో ఒక దగ్గర కర్ణాటకలో అయ్యింది కాబట్టి తెలంగాణలో అది చేయాలని ఏం రూల్ లేదు. రియల్గా చెప్పాలంటే దానికి ఒక ఏజ్ లిమిట్ అన్న 50 నుంచి 60 వరకు ఏజ్ లిమిట్ అన్న పెట్టేసి కొందరికి ఉచితంగా ఇవ్వాలి, కానీ అందరికీ ఉచితంగా ఇచ్చేసి కరెక్ట్ కాదు. మేనిఫెస్టోలో ఉన్నది వాళ్ళు నెరవేర్చారు, మనం తీసుకోవడం అది ప్రధాన లక్ష్యం కాదు.